వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి వివో నుంచి ఒక చిన్న అఫీషియల్ అప్డేట్ అయితే బయటపడింది. త్వరలో వీళ్ళు అండర్ 15K లోపల ఒక బెస్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. మీకు వీలైతే గెస్ చేయండి, లేకపోతే నేనే చెప్తా. వివో T4X మొబైల్ అనమాట. మెయిన్ ఈ మొబైల్ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే, మనందరికీ వివో T3X మొబైల్ తెలుసు కదా. ఆ మొబైల్ ఎంతవరకు సక్సెస్ అయిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ మొబైల్ యూజ్ చేసే మంది చాలామంది ఉంటారు. దానికి సక్సెసర్గా ఈ వివో T4X మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. మనకి T4Xలో 2 ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఒకటి బ్యాటరీ బ్యాకప్ అనమాట. అండర్ 15K లోపల ఏ మొబైల్ లేని బ్యాటరీ మనకి ఈ T4Xలో పెడుతున్నారు. ఇంకోటి చూసినట్టయితే డ్యూరబిలిటీ బేస్ మీద అనమాట. మనకి ఇది మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. IP64 వాటర్ రేటింగ్ ఉంటుంది అనమాట. ఇలాంటి కొన్ని ఫీచర్స్ హైలైట్ చేసి చూపిస్తున్నారు ఈ మొబైల్. గైస్, నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఇక మనము వివో T4X సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ తెలుసుకుందాము. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైనా కానీ మనకి ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, అయితే సైడ్ కూడా మనకి ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఈ మనకి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ రాబోతుంది. 3.81 జాక్ అయితే ఉంటుంది అనమాట. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు. అలాగే సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. IP64 వాటర్ రేటింగ్ ఉంటుంది అనమాట. అంటే మీకు చిన్న చిన్న డ్రాప్స్కి అయితే అవ్వగలదు అనమాట. మనకి ఐఆర్ బ్లాస్ట్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. వివో మొబైల్స్ అంటే ఒక హైప్ ఉందన్నమాట ఇండియాలో. అది వీళ్ళు నిలుపుకుంటున్నారు చెప్పవచ్చు ఈ T సిరీస్లో. ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.68 ఇంచెస్ IPS LCD డిస్ప్లే రాబోతుంది. ఇది మనకి కాచ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. పర్లేదు, మనకి బెటర్ ప్రొటెక్షన్ అని చెప్పచ్చు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1000 nits వరకు అయితే మనకి పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట బ్రైట్నెస్. మేజర్గా సన్లైట్ విజన్లో వాడేటప్పుడు కొంచెం బాగుంటుంది మీకు, ఎందుకంటే మనకి వివో డిస్ప్లేస్ కొంచెం బాగుంటాయి అనమాట. మనకి L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు HD క్వాలిటీ చూడొచ్చు అనమాట. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ మీద రాబోతుంది అనమాట. ఇది మనకి 4 నానోమీటర్ బిల్డ్ టైం ప్రాసెసర్. LPDDR4X ఉంటుంది. UFS 2.2 ఉంటుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ ఒక రకంగా చూస్తే కొంచెం బాగుంటుంది అనమాట. మనకి మీడియం గేమ్స్ ఇవన్నీ కూడా బెటర్ కదా హ్యాండిల్ చేయగలదు. మీకు డే టు డే టాస్క్ కానీ అలాగే ఏమన్నా ఎడిటింగ్ పర్పస్ ఇలాంటి వాటికి మీకు బాగుంటుంది అనమాట ఈ ప్రాసెసర్. మనకి ఆండ్రాయిడ్ 15 రాబోతుంది అనమాట. అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుంది. ఇంకా ఆండ్రాయిడ్ 15 కాబట్టి 2+3 ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ ఉంటాయి. కొన్ని ఏ ఫీచర్స్ కూడా పెట్టారు అనమాట. మనకి బడ్జెట్ ఫోన్ కదా, దానికి తగిన ఏ ఫీచర్స్ పెట్టిండారు. ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది డ్యువల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. మనకి ఇక రేర్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. మనకి రేర్ కెమెరా యూజ్ చేసుకొని హై క్వాలిటీ ఫోటోస్ తీయచ్చు అనమాట. మనకి మేజర్గా వివో కెమెరాస్ కొంచెం బాగుంటాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ అయితే ఆటోమేట్ చేసింటారు అనమాట T3Xకి T4Xకి కెమెరాస్లో. సెకండరీ కెమెరా చూసినట్టయితే 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీన్ని యూజ్ చేసుకొని కూడా మీరు ఫోటోస్ అయితే బాగా తీయచ్చు. మనకి రేర్ కెమెరా సంబంధించిన కొన్ని AI ఫీచర్స్ ఇచ్చారనమాట. AI ఎన్హాన్స్మెంట్ అనమాట, AI ఎరేజర్ అనమాట. మనకి ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP ఇచ్చారనమాట. మీడియం ఫోటోస్ అయితే బెటర్ గదులు తీయగలదు అనమాట. అంటే మీకు హై రెజల్యూషన్లో ఫోటోస్ కానీ అలాగే సెల్ఫీ ఫోటోస్ ఇవన్నీ అయితే కొంచెం బెటర్గా తీయగలదు అనమాట. పర్లేదు, మనకి కెమెరా విషయంలో కూడా కొంచెం ఫోకస్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. T3Xకి T4Xకి కొంచెం అయితే ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు కెమెరా విషయంలో కూడా. ఇక మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 6500 mAh బ్యాటరీ పెట్టారు అనమాట. వెరీ లాంగెస్ట్ బ్యాటరీ మనకి ఇది. అంటే ఈజీగా 3 days వరకు వస్తుంది అనమాట. ఒకవేళ మీరు గేమ్స్ కానీ అలాగే హెవీ యూజర్ అయినట్లయితే 2.5 days అయితే రావచ్చు అనమాట. ఎందుకంటే 6500 mAh అంటే చాలా లాంగ్ బ్యాటరీ, చాలా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ 45 watts అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారు. 45 watts అంటే 1 hour 20 minutes అయితే పడుతుంది. ఎందుకు నేను కన్ఫర్మ్ చెప్తున్నానంటే నా మొబైల్కి ఉన్నది కూడా 45 watts కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నా. ఇంకా ఓవరాల్గా మనకి ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 15K లోపల రాబోతుంది అనమాట. మనకి రూమర్స్ కూడా బయటపడిపోయాయి. లేదా మనకి ఒక బెస్ట్ బడ్జెట్ ఫోన్ అయితే ఇది హిట్ అయితే అవ్వబోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా మనకి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందన్నమాట. మనకి అంటే T3Xకి T4Xకి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారని చెప్పచ్చు. ప్రాసెసర్లో మెయిన్ ఫోకస్ చేశారనమాట. అంటే మనకి బడ్జెట్ ఫోన్లో ఉండాల్సింది ప్రాసెసర్ అనమాట మెయిన్. అలాగే కెమెరాస్ మీద కూడా బాగా ఫోకస్ చేస్తారు. ఫైనల్గా ఈ మొబైల్కి ఉన్న స్పెసిఫికేషన్స్ బెటరా లేదనేది మీరైతే కామెంట్ చేయండి. ఎవరైతే లాస్ట్ వరకు వీడియో చూస్తున్నారో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమంటే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు తెచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట.